దేశీయ స్టాక్ మార్కెట్లో నిన్న బుధవారం వచ్చిన అనూహ్య లాభాలకు ఇవాళ గురువారం బ్రేక్ పడింది. సూచీలు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. 3 ఇండెక్స్లు స్వల్ప లాభాల్లో ప్రారంభం కాగా నిఫ్టీ బ్యాంక్ నష్టాలతో మొదలుపెట్టింది. మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. సెన్సెక్స్ 59 పాయింట్లు మాత్రమే పెరిగింది. 84,525.90 పాయింట్ల వద్ద ఓపెన్ అయింది. నిఫ్టీ 30 పాయింట్లు ప్లస్ అయి 25,906.10 నుంచి మొదలుపెట్టింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 53 పాయింట్లు రైజ్ అయి 60,955.40 వద్ద లాంచ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 115 పాయింట్లు కోల్పోయింది. 58,158.80తో శ్రీకారం చుట్టింది. కొచ్చిన్ షిప్ యార్డ్, టాటా మోటార్స్ సివి, కోహాన్స్ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఆథర్ ఎనర్జీ స్టాక్ వాల్యూ లాభాల్లో ఉంది. ఐటీ కంపెనీల షేర్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. నిన్న 88.63 వద్ద క్లోజ్ అవగా ఈ రోజు 88.66 వద్ద ఆరంభించింది.